హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళ రుచులు. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే కలాకండ్ అండి. దీనికోసం అయితే దళసరి గిన్నె తీసుకుంటాము. వెడలుపు ఉండాలి, అలాగే దళసరిగా ఉండాలి. అలాంటి గిన్నె తీసుకుని అందులోకి 2 లీటర్ల వరకు ప్యూర్ పాలు వేసుకుంటున్నాము. ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పాలు మరిగించుకోవాలన్నమాట. పాలు మరిగి మీగడ పట్టకుండా అలాగే ఇలాగ రబడీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గరిటెతో నాన్ స్టాప్ తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం తీపికి సరిపడినంత పంచదార అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ అడుగంటకుండా తిప్పుతూనే ఉంటాము. అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలన్నమాట, బొంగరం తిప్పినట్టు. ఇలాంటప్పుడు మనం తిప్పుతున్నప్పుడు మనకి కొద్దిగా నేతి చెమర అన్నది కనిపిస్తుంది అన్నమాట. సో మనకి మనకు కరెక్ట్గా కలాకండ్ ఫామ్ అవుతుంది, గట్టి పడుతుంది అని మనకు తెలుస్తుంది. సో ఇలా థిక్గా అయినప్పుడు మనకి కలాకండ్ రెడీ అయిపోయినట్టేనండి. డీటెయిల్ రెసిపీ ఛానల్ వీడియోస్లో ఉంది, నచ్చితే చూసేయండి. సో జీడిపప్పుతో బాదం పప్పుతో మనమైతే సర్వ్ చేసేసుకుంటున్నాం. రెసిపీ